హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి బారసాలంట. బారసాలు ఎప్పుడు చేస్తారండి? 9th మంత్లో చేస్తారు. బట్ వీడెందుకు అంటే 6th మంత్ ఈ 7th మంత్ పిల్లలకి అప్పుడే చేసేస్తున్నాడు. సరే, ఏదో ఒకటి తగలబడుతున్నాడులేండి. కానీ ఈ చూసారా, ఇంకొకటి కనిపెట్టారా? ఈ ముష్టి వెదవది ఏంటంటే, వాడు ఉంగరం కొనడానికి వెళ్ళాడు అని చెప్పాడు మనకి. ఉంగరం కొనడానికి వెళ్తున్నాను, నెక్స్ట్ ఏమో మా వదినకి పెద్ద హారం ఒకటి ఆర్డర్ పెట్టాము అనేసి చెప్పాడు కదా. ఆర్డర్ పెట్టాడు కదా, అప్పుడు ఎందుకైతే చూపించలేదు మనకి వీడియో తీసి? ఎందుకంటే అది నిజం కాదు. ఏదైతే నిజమో అదే వీడియో తీసి చూపిస్తున్నాడు, ఏదైతే అబద్ధమో అది వీడియో తీసి చూపించట్లేదు. సో దీనికి మీరు గమనించండి. పిల్లడు అంటే పాప హాస్పిటల్లో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్లారు అనేసి అదంతా చెప్పింది కూడా అబద్ధం. హాస్పిటల్కి వెళ్ళింది చూపించింది అని అదంతా చెప్పింది కూడా అబద్ధం. మళ్ళీ ఏమో ఉంగరం కొన్నాము, మళ్ళీ అదేంటది హారం కొన్నాము అని చెప్పిందంతా అబద్ధం. అవునరా ముష్టెదవా, నీ నోరు ఇప్పితే అబద్ధాలు 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 చెప్తావురా. నీ ఫేస్ చూస్తేనే అసలు కాలిపోతుంది ఎంతమందికో. ఎప్పుడో కానీ అందరితోని నువ్వు అంటే తన్నులు తింటావేమో తెలియదు, కానీ ఎవరు కొడతారో తెలియదు. నీకు మాత్రం అయితే ఉన్నదిరా బాబు. ఇటు నీకైతే మాత్రం కంపల్సరీ చితగొట్టడం మాత్రం ఖాయం. మా వల్ల ఆ అదృష్టం మాకు దక్కకపోవచ్చు, కానీ తక్కిన వాళ్ళు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో వాళ్ళందరూ మాత్రం నీకు చితగొట్టడం ఖాయం రా. అబద్ధాలు చెప్పేసి ఫేక్ వీడియోస్ ఇవన్నీ ఎందుకురా తీస్తావు అసలు? నాకు మీరు అందరూ పెట్టుకోండి, ఏ తిట్టుకొని మెసేజ్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పెట్టుకోండి, కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు వాళ్ళ సపోర్ట్ చాలు. ఎందుకంటే ఒక నిజాన్ని నిజంగా చూపించాలి, కానీ అబద్ధాన్ని నిజంగా చూపించకూడదు ఎప్పుడు కూడాను. ఇప్పుడు నేను చూపిస్తున్నానా, నాది ఏం జరుగుతుందో చూపిస్తుంది. నేను ఇంకా కొన్ని చూపించట్లేదు కూడాను. మొన్న 5 days నాకు కంటిన్యూస్గా సిలైన్స్ ఎక్కించారు, కానీ అది నేను మీకు చూపించలేకపోయాను. అది చాలా అంటే చాలా నాకు అసలు ఓపిక లేదు, చాలా సఫర్ అయ్యాను. సో నేను అదంతా మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే అది నా వల్ల కాలేదు, నేను చూపించలేదు. అంతేగాని అబద్ధం ఇలా ఫోన్ ఒకటి ఇలా పెట్టించుకుంటాడు, పెట్టుకునేమో ఆడికి నోటికి వచ్చిన సొల్లు మొత్తం చెప్తాడు. మనమేమో పిచ్చి లాగా అందరం వింటాం, ఆడ సోదంతా వింటూనే ఉంటాం. అందుకే మనం ఏదైతే నమ్మాలో అదే నమ్మాలి, ఏదైతే మన కళ్ళతో చూసింది ఏదైతే నిజమో అదే నమ్మాలి. కొన్నిసార్లు మన కళ్ళను కూడా అబద్ధం చేస్తుంటాడండి బాబు వాడు. నేను ఎందుకు ఇటు పట్టుకుంటున్నానండి, నాకు చేతులు పీకేస్తున్నాయి అసలు, అంటే నొప్పి పెడుతున్నాయి బాగా. అదేంటి సంగతి. ఈరోజు వెండి షాప్కి వెళ్ళాడు చూసారా, అది చూపించాడు. మళ్ళీ ఏమో నేను వాడు పెట్టేసిన చాలా వీడియోస్ నేనైతే తీలేపాను. ఇంకొకటి పెట్టాడు ఏంటని, లతా ఖరీదంది శ్రీమంతం అనేసి పెట్టాడు. శ్రీమంతం అని పెట్టేట్రా. ఇప్పుడు అసలు కడుపే కనిపిస్తుందా దానికి? నీ బోక్ మాటలకి ఎన్ని అబద్ధాలు ఆడతావురా బోక్ నా కొడక. అసలు దానికి కడుపే కనిపించట్లేదు. శ్రీమంతం అని టైటిల్ పెట్టాడు. శ్రీమంతం అని పెడతాడు, లోపలేమో ఇంకేదో చెప్తాడు. వాడు టైటిల్ ఒకటి పెడుతున్నాడు, లోపలేమో స్టోరీ ఇంకొకటి చెప్తున్నాడు. అసలు ఎంత ఎదవంటే వీడు. అసలు లోపల పెట్టే స్టోరీకి బయట పెట్టే టైటిల్కి కొంచెమైనా అంటే ఏమంటారు సిమిలర్గా ఉండాలి. లేదంటే మాత్రం వీడంత పెద్ద వేద ఇంకెక్కడ లేదు. నేను కూడా పెడతాను, నేను చచ్చిపోదాను అనేసి ఏంటి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఏదో హ్యాపీగా తిరుగుతున్నట్టు, కొంచెం ఒంట్లో బాగాలేదు అంతేను అని పెడితే ఎలా ఉంటుంది? కాలుతుందా లేదా? అలానే ఉంటుంది అందరికీను. సో అది నేను వీడియో అసలు చేయలేకపోతున్నాను, పెయిన్ నాకు వస్తుంది. అందుకు అయినా 3-4 రోజులు అయిపోయింది వాడి కోసం వీడియో చేయలేదు. నాకు ఈరోజు వాడిది 2-3 వీడియోలు చూశాను, మరి నాకు ఓపిక లేదు చేయడానికి కూడాను. అయినా వాడిని అయితే వదలనండి బాబు, నిజంగా. అంత హాస్పిటల్లో ఉన్న, రేపు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి 4th. రేపు అడ్మిట్ అయిన తర్వాత ఏ వ్లాగ్ అయినా మీకు అక్కడి నుంచే నేను తీసి అంటే అప్లోడ్ చేస్తాను అని ట్రై చేస్తాను. ఎందుకంటే నెట్ ఉంటుందో లేదో తెలీదు. సో అందుకనిస్తే మీకు నేను అప్డేట్ అన్నీ ప్రతిదీ ఇస్తాను. నా విషయం పక్కన పెట్టండి. కానీ చూసారా వాడు
ఎంత పెద్దదో అంటే వాడు ఎంత షై అవుతున్నాడో బయట వీడియో తీయడానికి. మన పిల్లల కోసమే కదా తీసేస్తున్నాం కదా అంటున్నాడు. ముష్టి వెదవా, నిజంగా తీయొచ్చు కదా. మన నెక్లెస్ కొన్న హారం, పెద్ద హారం ఆర్డర్ పెట్టాము, అది అమెరికా నుంచి రావాలి, ఇది రావాలి, అది రావాలని బోకు మాట్లాడావు. మళ్ళీ ఏమో ఉంగరాలు 2, అది ఆ ఖరీదందే ఆ ఉంగరాలు ఆ 2ను వీడేమో మా వదిన కోసం తీసాము, సేమ్ లా అంటే ఖరీదాని కోసం కూడా తీసాము అని చెప్పి అంటున్నాడు. ఆడు పళ్ళు ఆడు చూస్తుంటే ఒకడు ఎవడో మెసేజ్ పెట్టాడండి. నేను ఆడికి అలా ఎక్కిరిస్తుంటే నువ్వేం గొప్ప అందంగా ఉన్నావా, నువ్వు వెళ్ళి నీ ముఖం చూసుకో అంటే, రే నా ముఖం నేను చూసుకుంటున్నాను, ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ ముఖం చూసుకో. నా ముఖం బాగుందా లేదా, ఎలా ఉంది, అందంగా ఉందా, సన్నంగా ఉందా, నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా అని నాకు తెలుసు. నా ముఖం నాకు తెలుసు ఎలా ఉందో. నేను ఒకరిని ఎక్కిరిస్తున్నాను అని అంటే మాత్రం వాళ్ళు ఏదో పెద్ద చేస్తేనే వాళ్ళని అలా ఎక్కిరిస్తాను, కాబట్టి నాకు అవసరమే లేదు. ఇంకోటి వాళ్ళిద్దరు చెప్తున్నారు కదండి ప్రెగ్నెన్సీ కోసం అనేసి చెప్తుంటే ఇది పక్కన అని ఊరికి అడిగి కొట్టేస్తుంది. ఏదో కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు లాగా. ఆల్రెడీ వాళ్ళకి 2 పిల్లలు పుట్టేశారు. ఏంటి ఈడేమో ప్రెగ్నెన్సీ కోసం చెప్తే అని కొడుతుంది ఇది కరిమండ. ఏంటి చూసి నవ్వు వచ్చేస్తుంది అసలు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, అది పక్కన పెట్టండి. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అచ్చట ముచ్చట వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళది ప్రతి ఒక్క మూమెంట్ మనం క్యాప్చర్ చేయాలంటారు. క్యాప్చర్ మీన్స్ ఫోన్లో అనేసి కాదు, మన మైండ్లో ప్రతి ఒక్క మూమెంట్ ఏంటి, చిన్న మూమెంట్ కూడాను. వాళ్ళు పాకురుతూ ఉన్నా, వాళ్ళు బంగురుతూ ఉన్నా, లేకపోతే వాళ్ళు ఒకసారి అమ్మ అనడం, వాళ్ళు ఊసులాడడం కానీ, వాళ్ళు లేకపోతే ఏదైనా కేకలు వేయడం కానీ, ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేసుకోవాలి. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా, అవన్నీ క్యాప్చర్ చేసుకోవట్లేదు, అవన్నీ ఉంచుకోవట్లేదు. వీడేంటంటే వీడు సోది సుల్లు ఇవే చెప్తున్నాడు తప్ప ఇంకా ఏది లేదు. అక్కడ వాడికి అర్థం కావట్లేదు ఈ మూమెంట్స్ అన్నీ మేము ఉంచుకోవట్లేదు అంటే మెమోరీస్గా అనేసి. వీడెప్పుడును ఏది ఆలోచిద్దామా, ఏది మైండ్లో పెడదామా అంటే ఏ వీడియో పెడితే మనకి ఎలా వస్తుంది చూసారా. ఆ ఛానల్లోని ఈ ఛానల్లోని లాస్ట్ పెట్టిన 2 వీడియోస్కి కూడా సరిగ్గా వ్యూస్ లేదు. ఇప్పుడు వాడు ఇంకేదో ప్లాన్ చేస్తాడు చూడండి, గట్టి ప్లానే చేస్తాడు. చేస్తే అప్పుడు వీడియో పెడతాడు, అప్పుడు వాడికి మళ్ళీ వ్యూస్ స్టార్ట్ అవుతుందా. గట్టి ప్లాన్ చేస్తాడు ఈసారి చూడండి మీరు. ఎందుకంటే 2 వీడియోలకు మాత్రం అస్సలు వ్యూస్ చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు వాడు చేస్తాడు చూడండి ప్లానింగ్, గట్టి ప్లానే చేస్తాడు. అయితే ప్రెగ్నెన్సీ పోయిందనో లేకపోతే ఇంకేదోనో ఏదో గట్టి ప్లానే చేస్తాడు. ఆడేం చేస్తున్నాడంటే ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాడు కదండి, వాడు థంబ్నెయిల్ అస్తమానం మార్చి పెడుతున్నాడు. ఏమో వీడు మళ్ళీ పెట్టాడేమో అనేసి చూస్తూ ఉంటే అదేమవుతుందంటే ఒకే వీడియోకి థంబ్నెయిల్ ప్రతిసారి మారుస్తూనే ఉన్నాడు. సో అందుకనేసి ఎవరు మోసపోకండి అలాంటి దరిద్ర లంజా కొడుకులతోని. ఎందుకంటే వీడు చేసే మోసాలు ఇవన్నీను. మరి పాపకి షాపింగ్ అని, పిల్లలకి షాపింగ్ అని, వదినమ్మకి షాపింగ్ అని, లేకపోతే వదినమ్మకి హారం అని, ఇంకేవేవో హాస్పిటల్ చూపించాడా, పాప ఉన్నది హాస్పిటల్లో అని చూపించలే. ఎందుకు దొరికిపోతాడని చూపించడు. ఆడంతే ఇంకేవేవో కొత్త చేస్తాడు. ఆడేమో అన్నప్పుడు సరిపోతుంది, ఇదేమో అని కొట్టినప్పుడు సరిపోతుంది. ఇద్దరు నాకు చూస్తుంటేనో ఒక్కటి కొడాలనిపిస్తుంది నిజం. గో మీద ఇలాంటి వాళ్ళు కానీ ఉంటే మాత్రం అసలు ఊరుకోకపోదాం, అర్థమవుతుందా. ఊరికే ఎవరి కోసం అనవండి, వీడు ఇలా చేస్తున్నాడు కాబట్టి అంటారు. చాలా మందికి వీడి మీద కోపం ఉంది. నిజంగా మీకు నేను వీడియోలో చెప్తున్నాను, వీడు ఎక్కడ దొరికినా శుభ్రంగా చెదగొట్టేయండి. అసలు ఒక్కసారి కానీ చెదగొడితే వీడికి బుద్ధి వస్తుంది నిజంగా. సంగతి తర్వాత కానీ ముందు మాత్రం వీడికి చెదగొట్టేయాలి. చాలామంది ఒక్కరు కాదండి, నేను ఒక్కదాన్నే ట్రోల్ చేయట్లేదు వాడి మీద, కుప్పల మంది చేస్తున్నారు వాడి మీద ట్రోల్. ఎందుకంటే ఇంకా ఏ ఛానల్ మీద కూడా ట్రోల్ చేయట్లేదు, కానీ వాడు ఒక్కడి మీదే చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, వాడు ఏదో లక్షలు వాడికన్నా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమో మీరు వీడిని ఇలా సంపాదిస్తున్నారని వీడిని చూసి ఏడుస్తున్నారేమో అని అంటున్నారు. కాదు, వాడికన్నా సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడు ఫేక్ వీడియోస్ ఎక్కువ పెడుతుంటాడు, అబద్ధాలు చెప్తుంటాడు, ఒక్కటి నిజాలు పెట్టడు. పిల్లల మీద ఆ కరిమండ మీద ఎలాగో చెప్తూనే ఉంటాడులే, అది సచ్చినా దాంతో సంబంధం లేదు. కానీ పిల్లల మీద చేస్తుంటాడు చూడండి, అది చాలా తప్పు. అసలు పిల్లల మీద చేస్తాడు. అలానేకి
ఇంకా ఆవిడెవరో కొత్తగా అమ్మాయి అమ్మంట, ఆవిడెవరో వచ్చారు, ఆవిడ మీద చేసేస్తాడులేండి ఇంక మీదట. ఏంటి ఆడు ఈ ఫేక్ వీడియోలు చేయడం వల్లే అందరికీ కోపం తప్ప ఇంకొక ఇదే లేదు అడిగి. ఆ నార్మల్ కుకింగ్ ఛానల్, కుకింగ్ వీడియోస్ ఇవన్నీ పెట్టుకోమనండి, ఎవరేమనరు. అంటే అప్పుడు కూడా బాగా వచ్చేదండి వాడి కుకింగ్ ఛానల్ మీద కూడాను. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఈ ఖరీదే ఐడియాలు ఇవ్వడం బట్టి ఇలా తయారయ్యాడో, లేకపోతే ఈ పళ్ళుగాడు ఐడియాల వల్ల ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఘోరంగా తయారయ్యాడు. ముందైతే పెళ్ళవక ముందైతే కుకింగ్ వీడియోస్ అంటే కొంచెం క్వాంటిటీతో చేసేది, చాలా బాగుండేది, అసలు నాకు చాలా నచ్చేది. అలానే కంటిన్యూ చేస్తే ఇద్దరు కలిసి ఒక ఛానల్ పెట్టుకుంటే అలా బాగుంటుంది. అంతేగాని ఊరికే ఇంట్లోనివన్నీ నేను ఇప్పుడు పడుకున్నాను, నేను ఇప్పుడు తెల్లారింది, ఇప్పుడు నేను బ్రష్ చేస్తున్నాను, ఇగో ఇప్పుడు మా ఆవిడ కడుపుతోంది, ఇదంతా పర్సనల్ కొంచెం అంటే సోషల్ మీడియాలో చెప్పాలి, కొన్ని చెప్పుకోకూడదు. వీడేంటంటే వీడిది మొత్తం ఫేకే చెప్తున్నాడు, కానీ ఒరిజినల్ అయితే ఏది చెప్పట్లేదు. ఒరిజినల్ వీడిది అది కానే కాదు, ఒరిజినల్ ఒక్కడు కూడా చెప్పట్లేదు, కానీ అన్ని ఫేక్ మాత్రం మొత్తం చెప్తున్నాడండి. ఇది విషయం. ఇంకా నా విషయానికి వస్తే రేపు అంటే అడ్మిట్ అవ్వాలి. అడ్మిట్ అయిన తర్వాత నేను మీకు వ్లాగ్ తీసి చూపిస్తాను. బాయ్ అండి.